అందరికీ నమస్తే అండి. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మే 13వ తేదీన జరగబోతున్నాయి. అంటే 4వ ఫేజ్. ఇది ఎవరు ఊహించని నిర్ణయం. యాక్చువల్లీ ఏపీలో ఏప్రిల్ 15 నుంచి 18 మధ్యలో ఎన్నికలు జరుగుతాయని, మే 15 నుంచి 18 మధ్యలో ఎన్నికలు జరుగుతాయని అందరూ ఏప్రిల్ 15 నుంచి 20 మధ్యలో ఎన్నికలు జరుగుతాయి, పోలింగ్ జరుగుద్దని అందరూ ఊహించారు. కానీ పోలింగ్ మే నెలకు వెళ్ళడం వెనక ఎవరైనా చక్రం తిప్పారేమో, ఏదైనా రాజకీయ పక్షం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారేమో అనే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో మనం ఎవరికి లాభం ఎవరికి నష్టం, మే 13 పోలింగ్ జరగడం వలన 4వ ఫేజ్కి వెళ్ళడం వలన ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది కొంచెం డీటెయిల్డ్గా చెప్పుకోవాలంటే, యాక్చువల్లీ ఎక్కువ లాభం అయితే మాత్రం టీడీపీ జనసేన కూటమికి ఉంది, ఎక్కువ నష్టం వైసీపీకి ఉంది. అలాగే అంటే ఒక రకంగా సింపుల్గా చెప్పుకోవాలంటే 70-30, 70% వైసీపీకి నష్టం, 30% టీడీపీ అండ్ జనసేన కూటమికి నష్టం. ఎందుకంటే మొదటి టీడీపీ అండ్ జనసేన కూటమికి నష్టాలు ఏంటంటే ఖర్చులు ఎక్కువైపోతాయి. వాళ్ళకి ఇన్ని రోజులు 55-56 రోజుల పాటు రోజు ఒక 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకోవడం కష్టం టీడీపీ జనసేన అభ్యర్థులకి. సో ప్రతిరోజు ఖర్చు అవుద్ది, ప్రచారానికని, మందుకని, భోజనాలకని, అది ఇది ఎక్స్ట్రా ఆఫ్ ది రికార్డ్ ఖర్చులు బోల్డ్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవాలి. అవి ఎవరు తట్టుకోలేరు, చాలా వరకు ఇబ్బంది. మరోవైపు ఆ వేడి జోష్ ఎక్కువ కాలం ఉండదు. ఎప్పుడైనా ఎన్నికలు అంటే ఒక వేడి మీద ఉండాలి. ఆ వేడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది లేట్ అయ్యే కొద్దీ. ఆ ఉత్సాహం మూడు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ కార్యకర్తల ఆ టెంపో, ఆ ఫ్లో, ఆ మూడు కొనసాగాలి అంటే షార్ట్ టర్మ్ ఒక 20-25 రోజుల్లో అయిపోయేలా ఉండాలి. కానీ ప్రతిపక్షంలో ఆ వేడి ఉన్నప్పుడు ఎన్నికలు జరిగితే బాగుంటుంది. సో అదొకటి, ఆ వేడి తగ్గకుండా, ఆ ఫ్లో తగ్గకుండా కాపాడుకోవాలి. ఈ రెండు టీడీపీ జనసేన కూటమికి నష్టం. ఇక వైసీపీకి నష్టం ఏంటంటే, ఒక ప్రధానమైన నష్టం మే 13వ తేదీ పోలింగ్ అంటే సరిగ్గా సరైన సమ్మర్. తాగునీటి కష్టాలు ఉంటాయి, కరెంటు కష్టాలు ఉంటాయి. ఆల్రెడీ మన రాష్ట్రం విద్యుత్ వ్యవస్థ అంత కరెక్ట్గా లేదు. గత కొన్ని సంవత్సరాలు, ఇంతకుముందు మే నెలలోనూ, అంతకుముందు సమ్మర్లోనూ కరెంటు కోతలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రభుత్వ అధికారులు, యంత్రాంగము అంతా కూడా ఎన్నికల విధుల్లో ఉంటారు కాబట్టి, సో సీఎం గారు, మంత్రులు, వీళ్ళు అందరూ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి దీని గాడిన పెట్టరు, బాధ్యత ఎవరికీ ఉండదు. సో కరెంటు కోతలు విపరీతంగా ఉంటాయి. ఆ కరెంటు కోతల ప్రభావం కరెక్ట్గా అక్కడ ఓటింగ్కి వెళ్ళడానికి ఒక వారం 10 రోజుల ముందు నుంచి ఎక్కువ అవుద్ది. ఎండలు పెరిగే కొద్దీ కరెంటు కష్టాలు పెరుగుతాయి. ఆ ఎఫెక్ట్ అధికార పార్టీ మీద ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు కరెంటు కష్టాలు లేవు, జగన్ ఉన్నాడు, కరెంటు కష్టాలు వచ్చాయి అని ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. అదొకటైతే, ఇంకోటి ఏంటంటే జీతాలు అడ్జస్ట్ చేయడం కష్టం. ఇన్నాళ్ళంటే ఏదో ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలను బతిమలాడుకునో, వాళ్ళని అడిగో వీళ్ళని అడిగో ఏదో ఒక రకంగా అప్పులు తెచ్చి జీతాలు చెల్లించారు, ఫైనాన్షియల్గా ఏదో ఒకటి చేశారు. సో ఇప్పుడు జీతాలు చెల్లించడం కష్టం, ఆ మెయింటెనెన్స్ నిధులు ఇవ్వడం కష్టం. పైగా ఈ అభివృద్ధి పనులు, ఇతరత్ర వ్యవహారాలు, దాని అంతటికీ కూడా ఈ 2 నెలల సమయం వీళ్ళేమీ చెయ్యలేదు అనేది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుద్ది. అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా తట్టుకోలేరు. కొత్త అప్పులు పుట్టవు, కొత్తగా అప్పులు దొరకవు, రావు. అదొక ఇబ్బంది. మరోవైపు ప్రతిపక్షాలు కోలుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేసుకొని, ఎక్కువ జనంలోకి వెళ్ళి వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ కోసం ఒక ప్లానింగ్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ ఎప్పుడైనా ఎన్నికలు స్పీడ్గా జరిగితే వెంటనే ఒక 10 రోజుల్లో, 20 రోజుల్లో, 15 రోజుల్లో, ఒక నెల రోజుల్లోపు లేదా ఒక 40 రోజుల్లోపు ఎన్నికలు జరిగితే అధికార పార్టీకి లాభం. వ్యవస్థ అంతా కూడా కంట్రోల్లో ఉంటుంది, వ్యవస్థ గాడిన తప్పదు, వాళ్ళ స్ట్రక్చర్ వాళ్ళకి బలంగా ఉంటుంది. కానీ ఎన్నికలు దూరం అయ్యే కొద్దీ ప్రతిపక్షాలు కోలుకొని వాళ్ళు ఒక పోల్ మేనేజ్మెంట్, బూత్ లెవెల్ స్ట్రక్చర్ నిర్మించుకొని వీళ్ళ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే యంత్రాంగము, పోలీసుల్ని వాళ్ళు దారిలోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ గ్యాప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. అలాగే అధికార పార్టీ వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఏదో ఒక పేరుతో జనంలోకి వెళ్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వమనో, అదనో ఇదనో ఏదో ఒక పేరుతో జనంలోకి వెళ్తున్నారు.
ప్రతిపక్షం వాళ్ళు చాలా నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ చేయట్లా, స్టిల్ అభ్యర్థులే ఎవరు పోటీ చేస్తారనేది తేల్లా. సో ఇప్పుడు వాళ్ళకి టైం దొరికింది. ఒకవేళ కొత్తగా అభ్యర్థులు ప్రకటించినా వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఫ్రెష్ క్యాండిడేట్లకి కొత్త అభ్యర్థులకి 2 నెలల టైం దొరికింది, 55 రోజుల టైం దొరికింది. సో ఇలా వాళ్ళకు ఒక గ్యాప్ దొరికిందనమాట. సో ఎలా చూసుకున్నా ఎటు నుంచి ఎటు చూసుకున్నా సరే ఎంతో కొంత వైసీపీకే నష్టం కనిపిస్తుంది. రకరకాల ఆర్థికపరమైన వ్యవహారాలు, మెయింటెనెన్స్లు, కరెంట్ కష్టాలు, డెవలప్మెంటల్ ఇష్యూస్, మంచి సమ్మర్ సెగ, అవన్నీ కూడా అధికార పార్టీకి నష్టం. సో వీళ్ళు కొంత కోలుకొని ఈ పోల్ మేనేజ్మెంట్ వ్యవస్థ అంతా సెట్ చేసుకొని అవసరమైతే ఫైనాన్షియల్గా వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రైవేట్గా కార్పొరేట్ ఫండింగో లేదంటే బీజేపీ లాంటి పెద్దల ద్వారానో వీళ్ళు సమకూర్చుకొని ఇదంతా చేసుకోవడానికి, ప్లానింగ్ చేసుకోవడానికి, కొత్త వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళడానికి వీళ్ళకి టైం దొరికింది, సఫిషియంట్ టైం దొరికిందనమాట. అలా ఎలా చూసుకున్నా సరే టీడీపీ జనసేన వాళ్ళకి ఎంతో కొంత ఎన్నికలు లేట్ అవడం అనేది లాభం, వైసీపీకి నష్టం అన్నమాట. థ్యాంక్ యూ.